పనులు ఆపేయండి. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే. కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం. ఎవరు అడగకముందే పేపర్లో చూసి గౌరవ న్యాయమూర్తి గారు తీసుకున్నారు. 100 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తారా? అంత అత్యవసరం ఏమొచ్చింది? కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఆదేశం. సీఎంకు సంయమనం పాటించడం తెలీదా? స్వీయ నియంత్రణ పాటించలేరా? సీఎం రేవంత్పై మరోసారి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఆయన ఫిరాయింపుల మీద మాట్లాడిన దాని మీద కోపంతో పనిలో పని ఇది కూడా తీసుకున్నారేమో అనేటువంటి ఇది వస్తుంది. గౌరవ న్యాయమూర్తుల్ని వాళ్ళు తీసుకున్నందుకు సంతోషమే కానీ బట్ ఇదే రోజు తీసుకునేసరికి ఆసక్తికరంగా ఉంది. అట్లాగే కంచెపై మంత్రుల సంఘం డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో ఏర్పాటు. ఎక్స్లో వెల్లడించిన రేవంత్. అంగుళం కూడా వదలకుండా స్వాధీనం చేసుకుంటాం. హెచ్సియు భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజీ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం, సహేతుకం. ఐఎంజీ సంస్థ ఈ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకి అది అన్యాయం అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు బీజేపీ కూటమిలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్ళకు గుర్తు రాలేదు అంటూ చంద్రబాబు గారు అప్పుడు ఆ స్కామ్కి పాల్పడిన దాని మీద నిజంగానే ఆశ్చర్యం. అప్పట్లో ఏ న్యాయ వ్యవస్థ స్పందించలేదు. రాజకీయ వ్యవస్థ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చి రద్దు చేసేంతవరకు మాట్లాడలేదు. ఈ రామానాయుడు స్టూడియోలో 15.17 ఎకరాలు వెనక్కి ఆ భూములు దుర్వినియోగమైనట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అంట. మరి ఇక ఇంకో పెద్ద వార్త ఏంటంటే ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్ల వృధా అంట. చూడండి, ఋషికొండ ప్యాలెస్ మీద 4 బిల్డింగులు కడితేనేమో వృధా అంట. ఇక్కడ అప్పు తీసుకొచ్చి 1000 కోట్లు ఖర్చు పెడుతుంటే రైట్ అంట. అది పర్యావరణం ఇక్కడ ఎఫెక్ట్ ఉండదా? మరి ఇన్ని 1000 ఎకరాలు పచ్చడి భూములు, పచ్చడి పంటలు, తర్వాత ఇందాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆయన చెప్తుంటే విన్నా, విజయ్ కుమార్ గారు ఎవరు ఆయన చెప్తున్నాడు 1.5 రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాలట ఈ ల్యాండ్లో. మరి అయినా కూడా గొప్ప విషయం అంట. ఇక వీళ్ళు రాయడం చూడండి, 600 కోట్లతో ఎన్ఆర్టీ ఐకాన్ ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో భవనం. ఎన్ఆర్ఐల ఖర్చుతోనే 30 అంతస్తుల నిర్మాణం అని చెబుతున్నారు. మరి ఈ రకంగా ఈ పరిస్థితి తెలంగాణకు ఒక సూత్రం, ఏపీకి ఒక సూత్రం వర్తిస్తుందా శివశంకర్ గారు? ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణకు సంబంధించినట్టు హెచ్సియులో 400 ఎకరాల గురించి ఖచ్చితంగా మనం కూడా దాన్ని ఖండిస్తాము. దానికి విశ్వవిద్యాలయానికి సంబంధించింది అయితేనేమి, పర్యావరణం సంబంధించింది కానీ అదంతా కూడా ప్రభుత్వం తొందరపాటు చర్యలు అనేటువంటి తీసుకుంది అనేటువంటిది మా అభిప్రాయం. ఇక మీరు అన్నట్టు ఇక్కడ మీరు అమరావతి భూములకి అక్కడన్నా జస్ట్ ఒక అటవీ ప్రాంతంగా మనం కొంతమంది అటవీ ప్రాంతం లేదండి. అంతకుముందు ఎప్పుడు అదే అటవీ ప్రాంతం కాదు, పర్యావరణం అదే అటవీ ప్రాంతం కాదు, అటవీ ప్రాంతం చెట్లు నరుకుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు. కానీ ఇదే ప్రాంతంలో మనము అమరావతి ప్రాంతం అనేటువంటిది ఏ ఒక్కరికి యాక్సెప్టెన్స్ లేదు, ఇంక్లూడింగ్ వాళ్ళు వేసినటువంటి కమిటీ కూడాను ఆ రోజు ఆయన జడ్జి గారు ఇచ్చేసి క్లియర్ గా ఆయన చనిపోయారు. వాళ్ళ కమిటీ కూడా ఎక్కడ కూడా సంతకం ఇది ప్రాంతం కాదు. శివరామకృష్ణన్ కమిటీ, 4 పంటలు పండే భూములు అంటే ఎంత ధాన్యాగారానికి, భారతదేశానికి ధాన్యాగారంలో ఇది కూడా కాంట్రిబ్యూషన్ ఉంది, మేజర్ కాంట్రిబ్యూషన్ ఈ యొక్క ప్రాంతం ఉంది. 33,000 ఎకరాలు అంటే కనుక దీంట్లో వచ్చినటువంటి 4 పంటలు ఎంత అవుతుంది? దాదాపు 130,000 ఎకరాలు సమానం. ఇదంతా కూడా పంటలు పండేటువంటి క్లియర్ గా చెప్పారు. అయినా కూడాను ఎక్కడ కూడా మనం తలగ్గేది లేదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా బయట నార్మల్ గా ఎంత 4 టైమ్స్ రెట్టింపుతో లోపల తవ్వుతే కానీ దాని నిర్మాణాలు నిలబడం అనేటువంటిది కూడాను ఎవరు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పర్యావరణవేత్తలు కానీ లేకపోతే కోర్టులు కానీ దీని గురించి హెచ్సియు గురించి లబో దిబోమని అబ్బా అని అల్లాడుతున్నారని కూడా పొట్టగట్టుకొని సంతోషమే, మనం కూడా అదే కావాలనేటువంటిది అనుకుంటారు. కానీ ఇక్కడ ఇన్ని 1000 ఎకరాలు జరుగుతున్నా కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇక రెండవది దీనికి సంబంధించింది మనకి ఏదైతే ఉంది కదా, మన రిషికొండ సంబంధించింది 10 ఎకరాల్లో మేలైనటువంటి అది ప్రభుత్వ భవనాలు కడితేనే కల్లోలుగా గగ్గోలు పెట్టారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించింది ఇన్ని ఎకరాలు కడుతున్నా కూడాను దానికి ఈ ప్రాంతంలో హెచ్సియుల ప్రాంతంలో మాట్లాడే సోకాల్డ్ ఇంతకుముందు మాట్లాడారు కదా రిషికొండ గురించి, పర్యావరణము అది ఇది అనేటువంటి వాళ్ళు అమరావతి విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఏదైనా కూడా ఇదే కదా సార్, కంపేర్ చేసినటువంటిది ప్రాంతమే కదా.
ఇక్కడ ఇంకా ధాన్యాగారం ఇస్తా ఉంది కదా, కోర్టులైనా కూడా జోక్యం చేసుకోవాలి కదా అనేటువంటిది మన యొక్క అభిప్రాయం. రైట్. తిలక్ గారు, ఋషికొండకో న్యాయం, అమరావతికో న్యాయం. ఋషికొండలో కడితేనేమో ప్యాలెస్లు, ఇక్కడేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనేమో ఐకాన్ భవనాలు. తెలంగాణలో 400 ఎకరాలకే పర్యావరణ సమస్య, అక్కడ 30,000 ఎకరాలకి పంటలు, పచ్చడి పంటలు తీసేసి మా నల్లరేగడి భూముల్లో 1.5 రెట్లు అధికంగా ఖర్చు పెడుతుంటేనే గొప్ప విషయం. ఏమిటి ఈ వైరుధ్యాలు? ఆయా వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, ప్రభుత్వ వ్యవస్థ కానీ, కేంద్రం కానీ, ఇవన్నీ ఎందుకు ఇంత వైరుధ్యంగా పలుకుబడి ఉంటే ఒక రకంగా, పలుకుబడి లేకపోతే ఇంకో రకంగాను ఈ పరిస్థితి మారటం సమాజానికి మంచిదా? ఇప్పుడు 3 అంశాలు ఉన్నాయండి ఇందులో. ఒకటి, తెలంగాణలో ఆ భూములు ఇవ్వటం గురించి. రాజశేఖర రెడ్డి గారు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 20-30 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వస్తుంది. వాదించిన లాయర్ గారితో కూడా నాకు పరిచయం. అది మరి ఈ పార్టీలన్నీ ఎందుకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు కూడా ఎందుకు ఇంప్లీట్ కాలేదు ఆ రోజున? ఒకటి. 2, అక్కడ పర్యావరణం దెబ్బతింటుందంటే అమరావతిలో పర్యావరణం దెబ్బతింటలేదా? రిషికొండలో 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వేస్ట్ చేశారంటారు. బిల్డింగ్లు ఉన్నాయి కదా. ఋషికొండలో ఒకటి గుర్తు చేయాలి మనం. అప్పుడు హైకోర్టు వారు కూడా స్పందించి దాని మీద చాలా విచారణలు జరిపారు. ఏది నిజంగా పర్యావరణమా, కేంద్రాన్ని కూడా అడిగారు. చాలా రచ్చరచ్చగా నడిచింది ఆ రోజుల్లో. మరి ఇన్ని వేల ఎకరాలకి మరి ఎవరు ఎందుకు స్పందించట్లేదు అనేది నాకు వచ్చిన అనుమానం. పర్యావరణం గురించి చెప్పాల్సి వస్తే సరే, రిషికొండ భవన నిర్మాణాలకి అడుగుకి ఎంత ఖర్చు పెట్టారో, అమరావతిలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ లెక్కలు చెప్పమనండి. దానికి 2 రకాలుగా చెబుతున్నారు. ఒకటి, మీరు 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే లేదు అంత అవదు, 6,000 3,000 అని చెబుతున్నారు. అంటే మిగతా ఖర్చులు, డ్రైనేజీ, మిగతా ఫెసిలిటీస్ అన్ని కల్పించడం అవి కూడా ఇందులో కలపట్లా. మరి అవి కూడా కలపాలి కదా. అట్లాగే పర్యావరణం విషయానికి వస్తే, అమరావతిలో పర్యావరణం వాళ్ళు టెంపరీగా పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ ముంపు ప్రమాదం లేకుండా 6 రిజర్వాయర్లు, 3 చెరువులు డెవలప్ చేస్తామన్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఆ టెండర్లు ఎక్కడ పిలిచారు? ఎందుకు పిలవలేదు? ఇది ఒకటి. ఈ పర్యావరణం విషయానికే వస్తే, చంద్రబాబు నాయుడు గారు నదీ గర్భంలో ఆయనతో పాటు ఇంకొక 20 మంది 30 మంది బిల్డింగ్లు కడితే అది పర్యావరణం కింద రాదా? మరి కాదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఈ 400 ఎకరాల భూమికి నగరం మధ్యలో ఉన్నదానికి ఇంత వాళ్ళు సూమోటోగా స్పందించారు. మరి ఏపీ అట్లాగే అంతకుముందు మరి 18 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఏది చంద్రబాబు గారు ప్రైవేట్ వ్యక్తికి ఆ భూమి కేటాయించినప్పుడు స్టేడియంలు కట్టడానికో దేనికన్నా కానీ. మరి అట్లాగే ఏపీలో పర్యావరణం మీద ఏ న్యాయ వ్యవస్థ ఎందుకు సూమోటోగా తీసుకోలేకపోయింది అనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు సుప్రీంకోర్టు స్పందించిందంటే వాళ్ళకి ఏదో రిప్రజెంటేషన్ అంది ఉండొచ్చు, ఏదైనా లేకపోతే రోజు వార్తలు చూసి ఉండొచ్చు. హైకోర్టు విషయానికి వస్తే, మీకు నేను తెలంగాణలో ఒక సిరిసిల్ల కలెక్టర్ మీద చాలా సీరియస్ అయ్యారు. అటువంటి పదజాలం కోర్టులో నిలబెట్టి మీకు ఎన్ని రోజులు జైలు శిక్ష చేయాలని కూడా అడిగారు. ఎందుకంటే కోర్టు ఆర్డర్కి విరుద్ధంగా ఆయన చర్యలు తీసుకున్నారు కాబట్టి. అలా అంత సీరియస్ గా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానిస్తోంది. సరే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి ఈ ఎందుకు కదలటం లేదు ముందుకు ఫైల్స్ అంటే, అసలు ఒక మాట చెప్తానండి. ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి. ఆ విచారణ రోజు జగన్ గారి హయాంలో ఇది జరిగింది అది జరిగిందని చెబుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు కేసులు ఏం కదులుతున్నాయి, ఎందుకు కదలట్లేదు? ఆ విచారణ ఏమైపోయింది? ఆ దర్యాప్తు ఏమైపోయింది? ఆ దర్యాప్తు చేస్తున్న అధికారులందరూ ఉద్యోగంలో ఉంచారా, సస్పెండ్ చేశారా, లేదా పోస్ట్ ఇవ్వకుండా పక్కన పెట్టారా? రైట్. అయితే ఈ మధ్యకాలంలో కాస్త రెడ్ బుక్ ఏది ఈ మరీ అరాచకాల మీద కొంత హైకోర్టు స్పందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఆశ్చర్యంగా ఇక్కడ తెలంగాణలో కేవలం 400 ఎకరాలకే ఈ స్థాయిలో దేశ స్థాయిలో స్పందించినందుకు సంతోషమే. కానీ మరి అమరావతిలో పర్యావరణం మీద దాడా కాదా, దీని మీద అందరూ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనే దాంతో